ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. అందరికీ పేరు పేరున, మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అందరూ పూజ చేసుకున్నారా? నేనైతే చాలా హ్యాపీగా పూజ అయితే చేసుకున్నాను. ఎర్లీ మార్నింగే లేచానండి. లేచిన తర్వాత నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా ద్వార పూజ అయితే చేసుకున్నాను. ద్వారానికి బొట్లు పెట్టుకొని అటువైపు ఇటువైపు దీపారాధన చేసుకొని చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. తులసికోట దగ్గర పూజ చేసుకున్నాను. అయితే నేను పీఠం పెట్టి పూజ అయితే అక్షయ తృతీయ రోజు చేసుకోలేదనమాట. ఈ సంవత్సరం పీఠం పెట్టి పూజ చేసుకోవాలనుకున్నాను, కానీ ఈ 10 రోజుల్లో మనం కారు కొనవలసి వచ్చింది. అందుకోసం అటు ఇటు హడావడిగా తిరిగి ఇంటికి వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయిపోయేదాన్ని. అందుకోసం నేను వీడియో కూడా మీకు పెట్టలేదనమాట అక్షయ తృతీయ కోసము. నేను కూడా సింపుల్గానే ఈరోజు అయితే అక్షయ తృతీయ పూజ అయితే ఇంట్లోనే చేసుకున్నానండి. శివయ్యకి అయితే మన ఇంట్లో రోజువారీ అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం పాయసం అయితే అమ్మవారికి గుడన్నం అయితే వండానండి. పాలతో ఏమీ చేయలేదు, ఓన్లీ బెల్లంతోనే వండి కొంచెం పచ్చకర్పూరం వేసి ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అయితే తాంబూలం పెట్టి పూజ అయితే చేసుకున్నాను. స్వామివారికి కొంచెం తులసి దళాలు అయితే పెట్టానమాట. పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నానండి. అష్టోత్తరము అలాగే ఇంకా లలితా సహస్రనామం చదువుకున్నానండి. చదివిన తర్వాత ఇల్లంతా ధూపం అయితే ఇచ్చేసానండి. ఎందుకంటే ఈరోజు కారు పూజ కూడా ఉంది కదా. నేను చెప్పాను కదా, నిన్న నేను షార్ట్లో చెప్పాను, మీకు పెద్ద వీడియోలో చెప్పాను కారు పూజ అక్షయ తృతీయ రోజు చేసుకుంటామని. అందుకోసం మార్నింగే లేచి మళ్ళీ పీఠం వేసి పూజ చేసుకోవాలంటే పెద్దగా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ లేట్ అయిపోద్ది, పిల్లలకి డ్యూటీలు ఉన్నాయనే ఉద్దేశంతో మళ్ళీ తొందరగా నేనైతే లేచి మామూలుగా నిత్య దీపారాధనలాగా చేసుకున్నానండి. పీఠం వేయలేదనమాట. కానీ తృప్తిగా అయితే పూజ అయితే చేసుకొని స్వామివారికి అమ్మవారికి దండం పెట్టుకొని ఇగోండి కొత్త కారులో కూర్చొని మేమైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకుంటున్నామండి. హనుమాన్ టెంపుల్ ఎక్కడంటే మనకి సికింద్రాబాద్ దగ్గర బోయినపల్లి ఉంటుంది కదండి. తాటి బంధు అని అంటారు, తాడు బంధు అని అంటారనమాట. ఆ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అనమాట. హనుమాన్ టెంపుల్ ప్రతి వెహికల్ అక్కడైతే పూజ చేస్తారంట. అందుకోసం మాకు షోరూమ్ వాళ్ళు చెప్పారనమాట, మేడం పూజ చేయించుకుంటే మీరు తాడుబందు హనుమాన్ టెంపుల్ దగ్గర కానీ పెద్దమ్మ తల్లి దగ్గర కానీ మీరు పూజ చేయించుకోండి, చాలా చాలా మంచిది మేడం అన్నారు. నిన్న మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామండి. అంటే ఫస్ట్ హనుమాన్ టెంపుల్ దగ్గర చేయించుకొని పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలి. కానీ నిన్న మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము, కానీ విపరీతమైన జనాలండి, కుదరలేదనమాట. మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ 11 వరకు హనుమాన్ టెంపుల్ తీసుంటుంది కదని నిన్న కూడా వెళ్ళాము. నిన్న కూడా కుదరలేదనమాట. మనము ఏది అనుకుంటే అది అవ్వదండి. ఆ దైవము ఏది నిర్ణయిస్తుందో అదే మనకి జరుగుతుంది అనమాట. నిన్నైతే ఆదివారము అందరూ మా బ్రదర్స్ ఉన్నారు, అందరితో పాటు నేనైతే టెంపుల్ దగ్గర అంటే పెద్దమ్మ టెంపుల్ దగ్గర పూజ చేసి హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాను. మనం ఒకటి తనిస్తే దేవుడు ఒకటి తనిస్తాడు కదా. అందుకోసం నిన్నైతే అస్సలు పని కుదరలేదండి. తిరిగి ఇంటికి వచ్చేసాం కారు పట్టుకొని. ఇగోండి ఇక్కడికైతే మళ్ళీ సోమవారము రోహిణి నక్షత్రము చాలా మంచి రోజు అనమాట. ఈ టెంపులేనండి తాడుబంధు హనుమాన్ టెంపుల్, చాలా ఫేమస్ అనమాట. నాకైతే ఈవేళ ఎంత తృప్తిగా పూజ చేసుకున్నానో అండి. ఇదే మొదటిసారి అనమాట. నేను రెగ్యులర్గా మేము ఇక్కడికి మాకు ఆర్మీ క్యాంటీన్ ఉందనమాట, ఈ పక్కనే కొంచెం దూరంలో ఉంది. ప్రతి నెల వస్తామన్నమాట. కానీ ఈ టెంపుల్ కోసం విన్నాను, కానీ అంత పవర్ఫుల్ అనేది నాకు తెలియదు. షోరూంలో వాళ్ళు చెప్పారనమాట, మేడం అక్కడికి వెళ్ళండి పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అని చెప్పారు. అందుకోసం నేనైతే ఇక్కడికి కార్ అయితే పట్టుకొని వచ్చేసామన్నమాట. ఇగోండి ఇదే హనుమాన్ టెంపుల్ అండి. చాలా బాగుంటుంది అనమాట. లోపల చాలా బాగున్నారు స్వామివారు. ఇగోండి ఇక్కడికైతే గౌతమ్ కార్ అయితే చాలా వెహికల్స్ అయితే వచ్చాయన్నమాట. నిన్న అయితే మరీ చాలా ఎక్కువగా ఉన్నాయండి. నిన్న కూడా మేము ఇక్కడికి వచ్చి రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. అప్పటికే టోకెన్స్ అయిపోయావని చెప్పారనమాట. అందుకోసం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ఈరోజు వచ్చామన్నమాట. ఈరోజు కూడా అక్షయ తృతీయ కదా, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మా పంతులు గారు నిన్నేనే పూజ చేసుకోమన్నారు, ఈ రోజైనా పూజ చేసుకోమన్నారు అనమాట. స్వామివారి అనుగ్రహం ఉందేమో మరి, నిన్న అయితే కుదరలేదండి. ఈరోజైతే సోమవారము చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. ఈరోజైతే నేనైతే ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను. ఇగోండి ఇది కౌంటర్ అండి. 2 వీలర్స్కి అయితే 200 అండి, 4 వీలర్స్కి 500 అయితే వీళ్ళు అంటే వీళ్ళు తీసుకుంటున్నారనమాట. టోకెన్ తీసుకొని పూజ చేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ పూజ సామాగ్రి కూడా తీసుకుంటున్నాను. పూజ
సామాగ్రి ఏమంటే మనకి పూలదండ ఒకటి ఇస్తారు, ఆ తర్వాత జీడిపెక్కలు, ఆ తర్వాత గవ్వలు, ఆ తర్వాత నిమ్మకాయలు, ఆ తర్వాత అగరబత్తులు ఇవి ఇస్తారనమాట. కొబ్బరికాయ ఒకటి ఇస్తారు. ఆ తర్వాత ఒక గుమ్మడికాయ మన ఇష్టమేనండి. గుమ్మడికాయ కుడితే కొట్టొచ్చు, లేకపోతే కొంతమంది గుమ్మడికాయ కొత్త కారుకి కుడితే మంచిదంటారు. ఇక్కడ చాలామంది ఎవరు కొట్టలేదండి గుమ్మడికాయ. నేను ఒక్కదాన్నే తీసుకున్నాను. నాతో పాటు ఒక 3 కార్లు 4 కార్లు లైన్లో పెట్టి పూజ చేశారనమాట. అక్కడ ఎవరు గుమ్మడికాయ కొట్టలేదు, కానీ గుమ్మడికాయ కొడితే చాలా మంచిదని మా పంతులు గారు చెప్పారనమాట. ఇగోండి ఇక్కడైతే గుమ్మడికాయ అయితే నేను తీసుకున్నాను. ఇది 300 350 చెప్పారనమాట. 300కి ఇచ్చారు. ఇగోండి ఇక్కడైతే మనకి టెంపుల్లో చాలామంది హనుమాన్ టెంపుల్లో పాత వెహికల్స్, కొత్త వెహికల్స్ చాలా వరకు పూజలు అయితే చేపిస్తున్నారండి. ఇదే అండి మా కారు. నేను కారు కొని అంటే డెలివరీ చేసే ముందు హనుమాన్ టెంపుల్కి గౌతమ్కి పంపించాను. అక్కడ నిమ్మకాయలు, ఆ తర్వాత పూజ చేసి నిమ్మకాయలు ఇచ్చారండి. ఆ తర్వాత పూలదండ కూడా వేయమన్నారు. డెలివరీ రోజు అవన్నీ వేసానమాట. మళ్ళీ ఇక్కడైతే స్వామివారికి దగ్గరికి తెచ్చి ఇక్కడ పూజ అయితే చేయించుకుంటున్నాయి. ఇవ్వండి మా కారుతో పాటు చాలా కార్లు లైన్ వైజ్గా పెట్టారనమాట. సో అందరికీ ఒకేసారి పూజ అయితే చేశారనమాట పంతులు గారు. ఇగోండి మా కారు చాలా బాగుందని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారండి, కంగ్రాట్స్ అని. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇగోండి ఇక్కడైతే చక్కగా ఆ దండ మనకి పాత దండ ఉంది కదండి, ఆ పాత దండ అంతా తీసిమన్నారనమాట అక్కడ పంతులు గారు. ఇగోండి మా వారైతే తీస్తున్నారనమాట పాతది. ఆ తర్వాత గుమ్మడికాయ కూడా కింద పెట్టమన్నారు. మళ్ళీ పంతులు గారు చక్కగా ఆ పూల దండ అయితే మళ్ళీ కొత్తది మేము తీసుకెళ్ళింది కట్టారండి. ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయ, ఆ తర్వాత చీడి పిక్కలు, ఆ తర్వాత మనకి నిమ్మకాయలు అవన్నీ కూర్చుంటాయి కదండి, అవి కూడా పంతులు గారి చేతులతోనే కట్టారనమాట. ఇక్కడ పూజ బాగా జరిగిందండి. నాకు చాలా బాగా నచ్చిందనమాట. నిన్న వస్తే నేను టైర్డ్ అయిపోయేదాన్నేమో. చాలా వెహికల్స్ ఉన్నాయండి నిన్న. చాలామంది అక్షయ తృతీయ కదా అనేసి చాలామంది వెహికల్స్ పట్టుకొని వచ్చారు. సండే కదా చాలా రష్గా ఉంది. లోపలికి అసలు అడుగు పెట్టలేకపోయాము. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాము అనమాట. ఈరోజు చాలా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకున్నాను అనమాట. ఇగోండి ఇక్కడైతే చక్కగా స్వామివారు అదే పంతులు గారు చక్కగా అక్కడ చీడి పిక్కలు అన్నీ కట్టేశారు. కింద అయితే అక్కడ పెట్టమన్నారు కొబ్బరికాయ, నిమ్మకాయలు. ఆ 4 నిమ్మకాయలు మనకి 4 టైర్ల కింద పెట్టాలన్నమాట. కొబ్బరికాయ ఒకటి కొడతారు. ఆ తర్వాత దిష్టి తీయడానికి గుమ్మడికాయ అనమాట. ఇక్కడ స్టిక్కర్ కూడా ఇచ్చారండి. ఈ స్టిక్కర్ అయితే మా కారు పైన అద్దం పైన అయితే అంటించారనమాట. ఇక్కడ ఇగోండి ఈ పంతులు గారు అందరికీ కుటుంబ సభ్యులందరికీ నిల్చోమన్నారు. నిల్చొని పూజ అయితే గోత్రనామాలతో చక్కగా పూజ అయితే జరిపించారండి. అన్ని కార్లు ఒక లైన్లో పెట్టారనమాట. అన్ని కార్లకి ఒకేసారి పూజ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే చాలా పెద్ద టెంపుల్ కదా, ఒక్కొక్క వెహికల్ చెయ్యాలంటే చాలా ఇబ్బంది అని ఒకే లైన్లో పెట్టి ఇద్దరు పంతుల్లో చక్కగా పూజ అయితే చేశారండి. నాకు చాలా తృప్తిగా అనిపించింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇగోండి ఇక్కడ పసుపు కుంకుమ ఆ స్వామివారే చక్కగా హనుమాన్ మనకి ఆ సింధూరంతో అక్కడ స్వస్తిక్ హోమ్ అయితే రాశారనమాట. ఆ తర్వాత మనకి పసుపు కుంకుమలతో పూజ చేసి అగరబత్తులు చూపించి చక్కగా పూజ అయితే చేశారనమాట. ఇద్దరు పంతుల్లో చాలా చక్కగా మంత్రాలతో చక్కగా చేశారండి. నాకు బాగా తృప్తి అనిపించింది అనమాట. కొంతమంది అడుగుతున్నారనమాట, అక్క ఈ కారు చాలా బాగుంది అక్క, ఎంతకు తీసుకున్నారు అని అడుగుతున్నారు. ఇదైతే నేను 23 అయ్యిందండి ఆన్ రోడ్డు. మనకి రోడ్డు ఎక్కేసరికి 23 లక్షలు అయింది ఫ్రెండ్స్. మేమైతే లోన్ అయితే తీసుకున్నామండి. ఇద్దరు పిల్లలు జాబ్ చేస్తున్నారు కదా అనే ఉద్దేశంతో లోన్ తీసుకొని కొనుక్కున్నాం అనమాట. ఓకేనా, ఇగోండి పూజ అంతా చక్కగా చేసేసారు స్వామివారు. చేసేసిన తర్వాత పంతులు గారు చేసేసారు. ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కూడా నా చేతిలో పెట్టేశారనమాట. పెట్టేసిన తర్వాత గుమ్మడికాయతో మనకి దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టాలన్నమాట. ఇగోండి బాబుగారి కాలుకి నమస్కారం చేస్తున్నాను. దక్షిణ కూడా ఇచ్చేసానమాట. టోకెన్ తీసుకున్నా సరే మన తృప్తికి మనం ఎంతైనా పంతులు గారికి పూజ చేశారు కాబట్టి పంతులు గారికి మనం ఇవ్వాలి. నేను నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి మన కారు టైర్ల కింద పెడుతున్నానమాట. తర్వాత ఇగోండి మా వారైతే ఇక్కడ గుమ్మడికాయ పట్టుకొని దిష్టి తీసి కారుకి దిష్టి తీసిన తర్వాత క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి కొడతారనమాట. కొట్టిన తర్వాత అప్పుడు గౌతమ్ స్టార్ట్ చేసి బయటకు వచ్చేస్తాడు అనమాట. నిమ్మకాయలు తొక్కి కారు మనము వీల్ కింద పెడతాం కదా, టైర్ల కింద పెడతాం కదా, అప్పుడు అవి పెట్టేటప్పుడు గౌతమ్ స్టార్ట్ చేసి బయటకు వచ్చేస్తాడనమాట. అక్కడతో పూజ అయితే అయిపోద్ది అనమాట. ఇగోండి
ఇది పగలు కొట్టిన తర్వాత దానిలో పసుపు కుంకుమ వేయమన్నారు. ఆ చెయ్యి ఇటువైపు పెట్టమన్నారు, ఆ చెయ్యిది అటువైపు పెట్టమన్నారనమాట. ఇలా పెడితేనే బాగుంటుంది అని అన్నారు. నాకు తెలియదు, మామూలుగా పెట్టేశారు ఫస్ట్ మా వారు. మనము యాంటీ క్లాక్ వైజ్లో పెట్టమన్నారనమాట. ఇగోండి ఇక్కడ కూడా నాకు పసుపు కుంకుమ ఆ గుమ్మడికాయలో వేయమన్నారనమాట. ఇది గుమ్మడికాయ ఏంటంటే మనకి దీనికి ప్రాణశక్తి ఉంటుందన్నమాట. మనము మేకలు గొర్రెలు వేస్తాం కదా, అలాగే అనమాట దీనికి కూడా చిన్న ప్రాణశక్తి ఉంటుంది అంటారు. గుమ్మడికాయకి, కొబ్బరికాయకి, కాకరకాయకి, బీరకాయకి ప్రాణశక్తి ఉంటుంది అని చెప్తారనమాట. ఇగోండి అందుకే గుమ్మడికాయ కొడతారనమాట. ఆ తర్వాత గౌతమ్ అయితే మళ్ళీ మేము ఎక్కడైతే కారు పెట్టామో అక్కడికైతే తీసుకొని అక్కడ పెట్టాడనమాట. ఆ తర్వాత మేము కారు పూజ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ గోత్రనామాలతో అర్చన అయితే చేసుకున్నామండి. ఇగోండి స్టీరింగ్కి బుట్లు పెట్టారా వాళ్ళేని, టైర్లకి కూడా స్వామివారి బుట్లు పెట్టారండి. అంతా చక్కగా అయిపోయిన తర్వాత గుడి చుట్టూరు ఒక 3 సార్లు ప్రదక్షిణ చేశానండి. చాలా బాగా నచ్చింది నాకు ఈ గుడి. ఇగోండి ఇదే తాడుబందు హనుమాన్ టెంపుల్ అండి, చాలా ఫేమస్ అనమాట. నాకైతే బాగా నచ్చింది, ప్రశాంతంగా అనిపించిందండి. ఎక్కువగా జనాలు కూడా లేరు. మేము పూలదండ ఇంకొకటి పట్టుకొని వెళ్ళామండి, స్వామివారికి పూలదండ వేయమన్నాము. ఇగోండి పంతులు గారు పూలదండ వేశారు, చక్కగా అర్చన కూడా చేశారనమాట. అర్చన టికెట్ 50 రూపీస్ అనమాట. సరే వచ్చాము కదా, చక్కగా అందరం కుటుంబ సభ్యులందరూ గోత్ర నామాలు చదివేసి చక్కగా పూజ అయితే పంతులు గారు చేశారు. అక్కడ వీడియో మరి తీస్తారో తీయరో నాకు తెలియదు, కానీ నేనైతే పర్మిషన్ తీసుకొని ఈ వీడియో అయితే తీసుకున్నానండి. ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది, తీసుకోమంటారా అంటే తీసుకోమ్మా పర్లేదు అన్నారు. ఆ తర్వాత లడ్డు పులిహోర అమ్ముతున్నారు, కానీ లోపల అయితే ఫోన్పే ఏం లేదండి, ఓన్లీ క్యాషే అండి. అందుకోసం పులిహోర ఏమి తీసుకోలేదు, ఒక లడ్డూయే తీసుకున్నాను అనమాట. ఇకంటే బయటకు వచ్చిన తర్వాత ఫోటోలు కొన్ని తీసుకున్నామన్నమాట. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో, నేను ఎప్పటి నుంచో నా కళ అనమాట, ఇలాంటి కలర్ కారు తీసుకోవాలని నాకు చాలా ఇప్పటి నుంచో నా కళ అనమాట. ఆ భగవంతుడు నా కళ అయితే నెరవేర్చాడండి. ఏదైనా సరే ఊరికే రాదండి, కష్టం లేకుండా ఏది సాధించము. కష్టపడాలి, కష్టం తగినట్టుగా మనకి ఫలితము ఉంటుందన్నమాట. చాలామంది మాకు తెలిసిన వాళ్ళు చాలామంది నీ కష్టానికి ప్రతిఫలము భగవంతుడు ఇస్తున్నాడు అని చాలామంది రిలేటివ్స్, అలాగే చాలామంది రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ కూడా నాకు కాల్ చేసి మాట్లాడారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఏదైనా సరే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఇచ్చామనుకోండి, అదే మంచి శ్రీరామ రక్షలాగా మనకు కాపాడుతుంది. మనం కూడా అప్పుడప్పుడు పిల్లలకి మంచి చెడు నేర్పించాలన్నమాట. ఇప్పుడుండే జనరేషన్కి ఏది మంచి ఏది చెడు అనేది నేర్పిస్తూ ఉండాలన్నమాట. ఏది మనము ఆస్తులు ఇవ్వకపోయినా సరే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం పిల్లలకి ఇస్తే వాళ్ళే చూసుకుంటారండి. మేమైతే అన్నీ ఒక 20 సంవత్సరాల వరకు మేము ఇల్లు ప్లాన్ చేసుకోలేదండి. పిల్లలకి మంచి జాబ్ వచ్చినంత వరకు వాళ్ళకి మంచి స్కూల్లో కాలేజీలో చేర్పించి మేమైతే వాళ్ళకి మంచి లైఫ్ అయితే ఇచ్చామండి. ఇప్పుడైతే హ్యాపీగా అయితే ఉన్నాము. ముందు మనము కష్టపడితే తర్వాత సుఖము అనుభవిస్తామని మనము ఊరికే పెద్దలు అనలేదు కదండి. దాంతోపాటు నేను కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డానండి. ఈ లైఫ్ అయితే నేను గౌతమ్ జాబ్ వచ్చిన తర్వాత ఈ లైఫ్ అయితే నేను అనుభవిస్తున్నాను. ఇంతకుముందు నేను కూడా చాలా వరకు కొన్ని చెప్పుకోలేము కదండి మన పర్సనల్స్, చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను సాల్వ్ చేశానండి ఫ్రెండ్స్. ఓకేనా, సరే మొత్తానికైతే పూజ అయితే అయిపోయిందండి. మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. హైదరాబాద్ సంగతి తెలిసిందే కదా, చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. నాకు అసలు కార్ అయితే అసలు పడదండి. నేను ఎప్పుడు కూడా కార్లో కూర్చునే వామిటింగ్స్ అయిపోతాయి అనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఫ్రంట్ సీట్లో కూర్చుంటున్నాను అనమాట. ఫ్రంట్ సీట్లో కూర్చుంటే కొంచెం వామిటింగ్స్ అనేది తొందరగా రాదు. బ్యాక్ కూర్చుంటే అయితే మాత్రం తొందరగా నాకైతే వామిటింగ్స్ వచ్చేస్తాయండి. ఇగోండి గౌతమ్కి వీడియో తీస్తున్నాను. మమ్మీ నేను డ్రైవింగ్ ఎలా చేస్తున్నానో మీ సబ్స్క్రైబర్స్ చూపించు మమ్మీ అన్నాడు. అందుకోసమే చిన్నగా క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ